కానీ ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకోనో, ఒక మతాన్ని అడ్డం పెట్టుకోనో రాజకీయాలు చేస్తూ, అబద్ధాలన్నీ కూడా నిజాలు చేస్తూ, అక్కడ పూర్తి ఎవిడెన్స్ ఉన్నా కూడా పదే పదే ఆ ఎవిడెన్స్ని చూపించి మాట్లాడుతున్నా కూడా దాన్ని ప్రూవ్ చేయకుండా డైవర్షన్ చేస్తూ, పూటకో డైవర్షన్ చేసుకుంటూ, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన దగ్గర నుంచి ఈరోజు మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, ఒక ఆయనేమో, ఒక రాష్ట్ర పెద్దేమో భగవంతుడికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడతారు. ఇంకొక పెద్ద మనిషి ఏమో సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. చివరికి ఎలా అయిందంటే ఇది చిలికి చిలికి పెద్ద తుఫాన్ లాగా ప్రజల్లో వాళ్ళకు వాళ్ళే